కావూరి రాజేష్ పటేల్ గారు అందించిన మేడారం మహాజాతర. గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు, సామూహిక భక్తి చైతన్యానికి, సమిష్టి ఆధ్యాత్మిక ప్రాభవానికి ప్రతీక మేడారం సమ్మక్క సారలమ్మ వేడుక. ఆదివాసీల విశ్వాసాల ఆలంబనగా వర్ధిల్లే ఈ జాతరలో వెదురు కర్రలు, కుంకుమ భరిణలను వనదేవతల ప్రతిరూపాలుగా ఆరాధిస్తారు. జాతరలో ఆదిఘట్టంగా కన్నెపల్లి నుంచి సారలమ్మ, పులిగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజుల ప్రతిరూపాలను మేడారం పీఠాలకు తీసుకొస్తారు. రెండో రోజు మందిరసారై పేరుతో చిలకలగుట్ట నుంచి సమ్మక్క రూపాన్ని ప్రధాన పీఠానికి తరలిస్తారు. మండెమలిగా పేరిట సమ్మక్కకు తొలి పూజలు చేస్తారు. మూడో రోజు భక్తులు మొక్కుబడులు సమర్పిస్తారు. నాలుగో రోజు సాయంత్రం వనదేవతలను అరణ్యానికి సాగనంపుతారు. ఆహ్వానం, ఆగమనం, ఆరాధనం, నిష్క్రమణం అనే 4 అంశాల సమాహారంగా ఈ వేడుక విలసిల్లుతుంది. మేడారం జాతరకు సంబంధించి ఎన్నో జానపద గాథలు ప్రచారంలో ఉన్నాయి. దండకారణ్యంలో మేడారం పరగణాకు మేడరాజు సామంత పాలకుడు. ఆయన వేటకు వెళ్ళినప్పుడు పులుల మధ్య సంచరిస్తున్న దివ్యాంశతో కూడిన బాలిక కనిపించిందట. జగన్మాత వరప్రసాదంగా భావించి ఆ బిడ్డకు సమ్మక్క అని నామకరణం చేసి పెంచుకున్నాడు. కాలక్రమంలో మేడరాజు తన మేనల్లుడైన పగిడిద్దరాజుతో సమ్మక్క వివాహం చేశాడు. వారి సంతానమే సారలమ్మ, జంపన్న. కాకతీయ రాజులకు సామంతులైన కోయరాజులు కరువు కాటకాల వల్ల కొన్నేళ్లు కప్పం చెల్లించలేకపోవడంతో ఆగ్రహించిన ప్రతాపరుద్రుడు వారిపై దండెత్తాడు. యుద్ధంలో పగిడిద్దరాజుతో పాటు నాగులమ్మ, సారలమ్మ, అల్లుడు గోవిందరాజులు వీరమరణం పొందారు. ఆనాడు జంపన్న ఆత్మార్పణం చేసుకున్న సంపెంగ వాగే నేటి జంపన్న వాగు. బిడ్డల మరణవార్త విని అపరకాళికల కాకతీయ సైన్యంపై విరుచుకుపడిన సమ్మక్కను కాకతీయ సైన్యం వెన్నుపోటు పొడిచింది. తీవ్రంగా గాయపడిన సమ్మక్క రక్తసిక్త దేహంతో చిలకలగుట్టపైకి చేరుకుందంటారు. తన రుధిరాన్ని జీవశక్తికి సాకారంగా కుంకుమ భరిణలో నిక్షిప్తం చేసి వెదురు కర్రగా ఆకృతి దాల్చిందంటారు. సమ్మక్క ధైర్య సాహసాలను ప్రత్యక్షంగా దర్శించిన ప్రతాపరుద్రుడు ఆమెను వనదుర్గగా భావించి భక్తుడిగా మారి జాతరను ప్రారంభించాడంటారు. ఆనాటి సాంప్రదాయమే ఇప్పటికీ కొనసాగుతోంది. తమ కోసం ఆత్మార్పణ చేసిన తల్లి బిడ్డలు సమ్మక్క, సారలమ్మలను గిరిజనులు ఆరాధ్యమూర్తులుగా కొలుస్తూ 2 ఏళ్లకోసారి మహాజాతర నిర్వహిస్తారు. ప్రకృతితో మమేకమై జీవించే అడవి బిడ్డల జీవన సంవిధానానికి, వారి త్యాగమయ దృక్పథానికి ప్రతిబింబమీ మహోత్సవం. మేడారంలో సమ్మక్క, సారలమ్మలు వెదురు కర్రలుగా ప్రత్యేక పీఠాలపై గోచరిస్తారు. వెదురు సాఫల్య శక్తికి, రక్షణాత్మక వైఖరికి సంకేతం. శూన్యం నిండిన వెదురులో తమ ప్రాణశక్తిని ఆవాహన చేసి వాటికి మాతృశక్తులు పవిత్రతను ఆపాదించారు. ఈ జాతరలో భక్తులు వనదేవతలకు బెల్లపు దిమ్మెల్ని మొక్కుబడిగా సమర్పిస్తారు. సమ్మక్క సారలమ్మ వేడుక ఓ ఉత్సవంగా మొదలై ఆరాధనగా మారి ఘన సంస్కృతిగా అవతరించి దివ్య సంబరంగా వర్ధిల్లి మహాజాతరగా విరాట్ వైభవాన్ని సంతరించుకుంది.